ఏదైనా వాక్య ధ్యానం కొరకు 119వ కీర్తన 96వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. చదివిన వాక్య భాగంలో నుండి పరిశుద్ధాత్ముడా నాతో మా ప్రియులతో మీరు మాట్లాడి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో మమ్మలను బలవంతులనుగా జ్ఞానవంతులనుగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ భక్తుని ద్వారా మనకు తెలియపరుస్తున్నటువంటి సంగతి ఏంటంటే, సకల సంపూర్ణతకు పరిమితి కలదు. నిజమే, భూమి మీద మనుషుడు అనేక విషయాలను బట్టి తాను తృప్తి చెందుతూ అతిశయపడుతూ ఉంటాడు. అయితే ఎంత అతిశయించినా తృప్తి చెందిన దానికి ఒక పరిమితి ఉంది. అయితే పరిమితి లేనిది ఏంటి అనంటే దేవుని ధర్మోపదేశము. దేవుని ఉపదేశమే అది ధర్మము, న్యాయమైంది, నిజమైనది అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. అయితే మానవ జీవితంలో దేవుని ఉపదేశం, రెండవదిగా తండ్రుల ఉపదేశం, తల్లి ఉపదేశం, ఇవి ప్రతి వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైనవి. చాలామంది దేవుని ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కారణమే తండ్రి మాటను వినని వారిగా, తల్లి మాటను వినని వారిగా ఉండుటను మనం గమనించగలం. దేవుని ఉపదేశం మానవ జీవితానికి కలుగు చేసేటటువంటి పలు మేలులను మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు నేర్చుకునే ప్రయత్నం చేస్తే, 19వ కీర్తన 8వ చరణంలో రాయబడినటువంటి మాట ఈ విధంగా ఉంది: యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును అని మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుని ఉపదేశములో ఏ విధమైనటువంటి దోషము లేదు. ఎక్కడా కూడా ఆయన ఒక రాష్ట్రానికి సంబంధించిన, దేశానికి సంబంధించిన పరిమితి కలిగినటువంటి ఉపదేశం కాదు. సర్వ మానవాళికి ఆయన మాటలు అవి ఉపదేశములు. అయితే అందులో ఏ విధమైనటువంటి స్వార్థము, పక్షపాతము ఇవేవి కూడా ఉండవు. కారణం ఏంటంటే ఆయనే సమస్తమును సృజించినటువంటి దేవుడు గనుక ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి. గనుక ప్రతి వ్యక్తి జీవితానికి అవి హృదయాన్ని సంతోషపరిచేవిగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అంత మాత్రమే కాక మరికొన్ని విషయాలను మనం ధ్యానం చేసే ప్రయత్నం చేస్తే, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనంలో, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును అని ఇక్కడ ప్రభువారు తెలియచేస్తూ, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా నుండును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుని ఉపదేశము మనకు సురక్షితమైన స్థితిని ఇస్తుంది. కీడు వచ్చుననేటటువంటి భయం లేక నెమ్మదిగా బ్రతకటానికి కారణమైంది. మరొక ఆశీర్వాదం ఏంటంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలలో, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము, అవి దీర్ఘాయమును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును అనేటటువంటి దీవెనల గురించి ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, ఇలాంటి అనేక విషయాలు దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. అందుకనే దేవుని ఉపదేశము అది మన జీవితానికి ధర్మోపదేశం. 4వ అధ్యాయము సామెతల గ్రంథం 1వ వచనంలో, కుమారులారా తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి అని చెప్తూ 2వ వచనంలో, నేను మీకు సదోపదేశం చేసేదను, నా బోధను త్రోసివేయకుడి అని చెప్పి ఇక్కడ తెలియపరచడం మనం గమనించగలం. అదే రీతిగా సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనంలో, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము అని చెప్పి తెలియచేస్తూ 22వ వచనంలో, నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును అని తెలియచేయటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని ఉపదేశము మన జీవితానికి అది ధర్మము.
ధర్మోపదేశము. అట్టి దేవుని ఉపదేశాన్ని ఏ తండ్రి తల్లి విని దానిని తమ జీవితంలో వారు అనుసరించుచు తమ బిడ్డలకు తెలియచేస్తారో నిశ్చయముగా దేవుని ఉపదేశం వలన కలుగు దీవెనలు ప్రతి కుటుంబం పొందగలరు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, పరిమితి కలిగినటువంటి సంగతుల విషయమై మనసు పెట్టక అపరిమితమైన దేవుని ధర్మోపదేశం మీద మనసు పెట్టి ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు మీ ముందున్నటువంటి జీవిత దినాల్లో ప్రతి ఒక్కరు పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ప్రార్థించుచు ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మాకు కలుగు ప్రయోజనాన్ని మా ప్రియులందరూ కూడా పొందుదురుగాక. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈ దినం పొందిన మా ప్రియులను కూడా దీవించండి. మా ప్రియుల ముందున్నటువంటి జీవిత దినములన్నీ నీ ఉపదేశాన్ని విని దాన్ని అనుసరించి గైకొనట్ల ద్వారా వచ్చే దీవెనలకు పాత్రులై అనేకుల ఎదుట సాక్షులుగాను నీ మార్గమును గూర్చినటువంటి విషయాలు తమ జీవితాల ద్వారా తెలియపరిచి మేలు పొందుట కృప చూపించి నిత్య జీవానికి వారసులగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడ నడిపించునుగాక. ఆమేన్.